హాయ్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ ఫాలో అవుతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ ఛానల్ని ఒకే ఒక రీజన్తో స్టార్ట్ చేశాం. డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్. ఎగ్జామినర్ ఒక్క బిట్టు కూడా టెక్స్ట్ బుక్ని దాటి అడగడు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్, మీ అందరికీ తెలిసిందే. ఆ టెక్స్ట్ బుక్ని కూడా ఒక్కొక్కరు ఒక్కోలాగా చదువుతారు. ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ తీసుకుంటే అందులో ప్రీవియస్గా బిట్ ఎలా ఫ్రేమ్ అయ్యిందో తెలిస్తేనే ప్రిపరేషన్ వే అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుస్తుంది. బట్ అందరూ ప్రీవియస్ పేపర్స్ చూడరు. అదే చాలామంది చేసే మిస్టేక్. ఇంకోటి, ఈ వీడియో చూసే చాలామంది కూడా కోచింగ్కి వెళ్ళే ఉంటారు. కోచింగ్ నోట్స్ తీసి ఒక టాపిక్ కంప్లీట్గా చదివి అదే టాపిక్ టెక్స్ట్ బుక్ తీసి చదవండి. చాలా అంటే చాలా పాయింట్స్ మిస్ అయి ఉంటాయి. ఒకసారి కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి, చాలా పాయింట్స్ మిస్ అయి ఉంటాయి. సో ఏ పబ్లికేషన్ చదివినా, ఎవరి నోట్స్ చదివినా చివరికి టెక్స్ట్ బుక్లో ఉందే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకోసమే ఫస్ట్ నేను ఏం చేశాను అంటే 5th క్లాస్ తీసుకున్నా. 5th క్లాస్లో ఈవీఎస్లో ఎవ్రీ చాప్టర్ని కూడా తీసుకొని టెక్స్ట్ బుక్లో ఏదైతే మెన్షన్ చేశాడో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ప్రతి చాప్టర్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 5th క్లాస్ ఈవీఎస్ చాప్టర్స్ ప్రజెంట్ అయితే నేను 6 చాప్టర్స్ అప్లోడ్ చేశాను. ప్రతి చాప్టర్ చూడండి. నేనైతే 100%లో 90% షూర్గా చెప్తాను, నా క్లాస్ వింటే మాత్రం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు అని. సో చూడండి, ప్రజెంట్ అయితే నేను 5th క్లాస్ కంటిన్యూ చేస్తున్నాను. ఆ 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ తీసుకుంటాను. 6th క్లాస్లో కూడా మన కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఆల్ సబ్జెక్ట్ కంటెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ లెసన్ని తీసుకొని అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, ప్రీవియస్లో ఏమేమి బిట్స్ వచ్చాయి అని చెప్పేసి ప్రీవియస్ బిట్స్తో సహా ఆ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కంటెంట్ ఇస్తున్నాను, ఈ కంటెంట్ ఇవ్వాలి, ఇలా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా క్లాస్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఇంటెన్షన్తోనే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఛానల్ని ఫాలో అవ్వండి. డెఫినెట్గా టెక్స్ట్ బుక్లో ఏదైతే మెన్షన్ చేశాడో అది మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ను దాటి ఎక్స్ట్రా వేరే అనదర్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్లో ఏమాత్రం ఉండదు. సో మంచి కంటెంట్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోండి. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ప్రజెంట్ అయితే బిట్స్ చూస్తున్నాము. ప్రజెంట్ అయితే 2024లో డిఎస్సి జరిగింది. ఆ డిఎస్సిలో 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ని మనం ప్రజెంట్ అయితే అనాలిసిస్ చేస్తున్నాం. ప్రతి బిట్ను కూడా టెక్స్ట్ బుక్లో ఏ క్లాస్ నుండో వచ్చిందో కూడా విత్ ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. సో క్లాస్ని యూజ్ చేసుకోండి. 2 days అయింది, 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా మనం 8 బిట్స్ ఆర్ 9 బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ప్రజెంట్ ఇంకా ఏమేమి బిట్స్ ఉన్నాయో ఆ బిట్స్ అని ఈరోజు వీడియోలో చూద్దాం. సైన్స్లో భాగంగా రసాయనిక మార్పు గురించి మనకు బిట్టు పడింది. ఏమడిగిండు, క్రింది వాటిలో రసాయనిక మార్పు ఏది? ఫస్ట్ వన్ బంగారు ఆభరణాలను కరుగబెట్టడం, సెకండ్ వన్ నీటిని వేడి చేయడం, థర్డ్ వన్ బట్టలు ఎండలో ఆరబెట్టడం, ఫోర్త్ వన్ ఒక గుడ్డు ఉడకబెట్టడం. సో దీంట్లో రసాయనిక మార్పు ఏది అని అడిగిండు. ఈ బిట్ వచ్చేసి మనకి ఏ క్లాస్ నుండి వచ్చిందంటే 6th క్లాస్. 6th క్లాస్లో ఉన్న మన చుట్టూ జరిగే మార్పులు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. అయితే రసాయనిక మార్పు గురించి అడిగాడుగా, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడండి. పదార్థాల సంఘటనలో మార్పు జరిగితే అటువంటి మార్పు రసాయనిక మార్పు. అయితే రసాయనిక మార్పులో డెఫినెట్గా కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. అదే భౌతిక మార్పులో అయితే కొత్త పదార్థం ఏర్పడదు. రసాయనిక మార్పులో అయితే డెఫినెట్గా కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇది కీ పాయింట్. కొత్త పదార్థం ఏర్పడుతుందా లేదా అని మనం బిట్టు చూసినప్పుడు తెలిస్తే ఈ ఆన్సర్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే ఏంటి, పదార్థాల సంఘటనలో మార్పు జరిగితే అటువంటి మార్పు రసాయన మార్పు. రసాయన మార్పులో డెఫినెట్గా కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, సాధారణంగా భౌతిక మార్పులు జరిగినప్పుడు కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఓకే, క్లియర్. రసాయనిక మార్పు జరిగితే కొత్త పదార్థం ఏర్పడుతుంది, భౌతిక మార్పులో కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్కి రండి. రసాయనిక మార్పు గురించి అడిగిండు అంటే పదార్థాల సంఘటనలో మార్పు జరగాలి, మళ్ళీ కొత్త పదార్థం అనేది ఏర్పడాలి. ఇక్కడ చూడండి, బంగారు ఆభరణాలను కరగబెట్టడం. బంగారు ఆభరణాలను కరగబెడితే కొత్త పదార్థం ఏర్పడుతుందా? ఏర్పడదు. మళ్ళీ కరగబెట్టిన బంగారాన్ని మళ్ళీ తిరిగి బంగారంగా మార్చొచ్చుగా?
సో ఇది కాదు. ఇది చూడండి, నీటిని వేడి చేయడం. నీటిని వేడి చేసినప్పుడు ఆవిరవుతుంది. ఆవిరిని మళ్ళీ నీటిగా మార్చొచ్చు కదా, అంటే కొత్త పదార్థం ఏర్పడదు కదా. సో ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, ఎండలో ఆరబెట్టడం. బట్టలు ఎండలో ఆరబెట్టడం అంటే నీరు అనేది ఆవిరైపోతుంది. అప్పుడు ఏమైనా కొత్త పదార్థం అక్కడ ఏర్పడిందా? ఏర్పడలేదు కదా. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ గుడ్డు ఉడకబెట్టడం. గుడ్డు ఉడకబెట్టినప్పుడు ఏమవుతుందంటే కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఉడకబెట్టిన గుడ్డును మళ్ళీ తిరిగి గుడ్డుగా మార్చగలుగుతామా? మార్చగలగలేం. సో ఇక్కడ కొత్త పదార్థం అనేది ఏర్పడుతుంది. సో గుడ్డు ఉడకబెట్టడం అనేది ఆన్సర్. ఓకే, క్లియర్? ఇలా బిట్ని అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్ చూడండి. పట్టుపురుగు యొక్క జీవిత చరిత్రలోని దశల గురించి అడిగాడు. ఆ దశలని సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ బిట్ అనేది ఎక్కడి నుండి పడిందో చూడండి ఒకసారి. ఈ బిట్ వచ్చేసి 6th క్లాస్ పట్టు ఉన్ని అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ నుండే మనకి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ పిక్చర్ అనేది ఇంపార్టెంట్. ఆ పిక్చర్ నుండి కూడా బిట్స్ అనేవి డెఫినెట్గా ఫ్రేమ్ అవుతాయి. సో చూసుకోవాలి. అయితే ఏమిచ్చాడు? ప్రౌఢజీవి, గుడ్డు, లార్వా, ప్యూపా. నెక్స్ట్ ప్రౌఢజీవి. ఓకే, ప్రౌఢజీవి, గుడ్డు, లార్వా, ప్యూపా అనేది పట్టుపురుగు యొక్క దశలు అని చెప్పేసి ఇచ్చాడు, వరుస క్రమం. ఓకే, ఇప్పుడు ఒకసారి బిట్కి రండి. ఫస్ట్ చూడండి, లార్వా, గుడ్డు. ఫస్ట్ వచ్చేసి మనకి గుడ్డు వస్తుంది కాబట్టి లార్వా అయితే రాదు. సో ఇక్కడే తెలిసిపోతుంది ఇది ఆన్సర్ కాదని. నెక్స్ట్ చూడండి, ప్రౌఢజీవి. ఓకే, గుడ్డు. ఓకే, నెక్స్ట్ ప్యూపా వస్తుందా, లార్వా వస్తుందా? లార్వా వస్తుంది, ప్యూపా రాదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, ప్యూపా. అసలు ఫస్ట్ ప్యూపా రానే రాదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ ప్రౌఢజీవి, గుడ్డు, లార్వా, ప్యూపా. ఎస్, ఇదే ఆన్సర్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ బిట్, పూతికాహారిని గుర్తించండి. ఓకే, పూతికాహారిని గుర్తించండి. ఆప్షన్స్ ఏమిచ్చాడు? లైకేన్, నెట్టగొడుగులు, నెక్స్ట్ కస్క్యూటా, నెక్స్ట్ నెపంతిస్. ఓకే, పూతికాహారికి ఇందులో ఎగ్జాంపుల్ ఏది అని అడిగాడు. సో ఈ బిట్ ఎందులో నుంచి వచ్చింది చూద్దాం. చూడండి, ఈ బిట్ వచ్చేసి 7th క్లాస్ నుంచి వచ్చింది. 7th క్లాస్లో మొక్కల్లో పోషణ అనే టాపిక్ నుండి రావడం జరిగింది. అడిగింది పూతికాహారాలు కదా. ఇదిగోండి పూతికాహారాలు అంటే కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఆ కుళ్ళిన పదార్థాల మీద పెరిగే మొక్కలని పూతికాహారాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? ఇదిగోండి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు అనేది పూతికాహారులకి ఎగ్జాంపుల్, క్లారిటీగా మెన్షన్ చేసిండు. ఓకే, నెక్స్ట్ మనకి ఆప్షన్లో నెపంతిస్ కూడా ఇచ్చాడు. నెపంతిస్ వచ్చేసి ఇగో కీటకాహార మొక్కలకు ఉదాహరణ. ఓకే, ఇదిగోండి ఇప్పుడు బిట్ చూడండి, పూతికాహారానికి ఎగ్జాంపుల్ ఏంటి మనకు క్లారిటీగా మెన్షన్ చేసిండు, పుట్టగొడుగులు. లైకేన్ చూడండి, శైవలాలు శిలీంధ్రాల యొక్క సహజీవనాన్ని లైకేన్ అంటాం. ఓకే, సో ఇది కాదు, పుట్టగొడుగులే ఆన్సర్. కస్క్యూటా వచ్చేసి ఏంది అంటే కస్క్యూటా అనేది పరపోషణ చేసే మొక్క. సో ఇది కాదు. నెపంతిస్ ఇందాక చూపించాను, కీటకాహార మొక్క. ఓకే, అంటే ఇప్పుడు పూతికాహారానికి ఎగ్జాంపుల్ పుట్టగొడుగు, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, కప్ప గురించి ఇవ్వడం జరిగింది. అంటే టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు కప్ప ఈ నిర్మాణాల ద్వారా శ్వాసిస్తుంది. ఓకే, టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు కప్ప అనేది ఏ నిర్మాణాల ద్వారా శ్వాసిస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మొప్పలు, నెక్స్ట్ ఊపిరితిత్తులు, నెక్స్ట్ వాయునాళాలు, నెక్స్ట్ ఆస్యగ్రహణి కుహరం. ఓకే, ఈ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇది వచ్చేసి 7th క్లాస్ నుండి రావడం జరిగింది. 7th క్లాస్లో జీవులలో శ్వాసక్రియ అనే టాపిక్ నుండి వచ్చింది. సో ఇక్కడ చూడండి, కప్ప అనేది భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు తేమగా ఉండే దాని చర్మం అనేది ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తుంది. ఓకే, చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని ముప్పల ద్వారా శ్వాసిస్తుంది. ఓకే, ఇందులో 3 పాయింట్స్ ఇచ్చాడు. భూమిపై ఉన్నప్పుడేమో ఊపిరితిత్తులతోని, అదే భూమి లోపలికి వెళ్ళినప్పుడు చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తుంది. అదే చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని ముప్పల ద్వారా శ్వాసిస్తుంది. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్కి రండి. క్వశ్చన్ చూడండి, మనకి ఏం అడిగిండు? టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు. ఏంటి టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు? ముప్పల ద్వారా శ్వాసిస్తుంది, అంతే కదా. అదే ఊపిరితిత్తుల ద్వారా అయితే ఎప్పుడు శ్వాసిస్తుంది? భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా. సో ఇది కాదు. ఓకే, వాయునాళం అయితే అసలే కాదు, ఆస్యకుహరం అయితే అసలే కాదు.
క్లియర్? మరి చర్మం ద్వారా ఎప్పుడు శ్వాసిస్తుంది? భూమి లోపలికి వెళ్ళినప్పుడు దాని చర్మం అనేది ఊపిరితిత్తులాగా పనిచేస్తుంది. సో ఈ తాడుపొల డింబకం అడిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మొప్పలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంపూర్ణ పుష్పాల యొక్క మొక్కలకు ఉదాహరణలను తెలపండి అని ఇచ్చాడు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఐపోమియా, నెక్స్ట్ దోస, నెక్స్ట్ కాకర, నెక్స్ట్ ఉమ్మెత్త, నెక్స్ట్ బొప్పాయి, నెక్స్ట్ మందార. ఏ నుండి ఎఫ్ వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో సంపూర్ణ పుష్పాల యొక్క మొక్కలు ఏంటో ఎగ్జాంపుల్స్ గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడు. కింద మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్స్లో సంపూర్ణ పుష్పం ఏమేమి మొక్కలో మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకొని కింద ఆప్షన్స్ని పెట్టాలి. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉన్న మొక్కల్లో ప్రత్యుత్పత్తి అనే టాపిక్ నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సంపూర్ణ పుష్పం అంటే ఏంటి అంటే ప్రతి పుష్పంలో మనకి 4 వలయాలు అనేవి ఉంటాయి. ఆ 4 వలయాలు ఏంటి? రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, నెక్స్ట్ కేసరావళి, నెక్స్ట్ అండకోశం. ఈ 4 వలయాలు ఉంటేనే అది సంపూర్ణ పుష్పం అవుతుంది. ఏ ఒక్క వలయం లోపించినా అది అసంపూర్ణ పుష్పం అవుతుంది. సో మనకి సంపూర్ణ పుష్పం అడిగింది కాబట్టి 4 వలయాలు ఉన్న పుష్పాన్నే సంపూర్ణ పుష్పం అంటారు. సో ఈ సంపూర్ణ పుష్పంకి ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో చూడండి. సంపూర్ణ పుష్పానికి మందార, ఉమ్మెత్త, తూటిపూలు. తూటిపూలనే మనం ఐపోమియా అంటాం, గుర్తుపెట్టుకోండి. తూటిపూలనే ఐపోమియా అంటాం. ఓకే, నెక్స్ట్ అసంపూర్ణ పుష్పానికి ఎగ్జాంపుల్స్ అయితే దోస, సోర, బొప్పాయి. ఇవి వచ్చేసి అసంపూర్ణ పుష్పానికి ఎగ్జాంపుల్స్. ఓకే, మనకు కావాల్సింది సంపూర్ణ పుష్పం కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. మందార, ఉమ్మెత్త, తూటిపూలు అంటే ఐపోమియా. ఓకే, క్లియర్? సంపూర్ణ పుష్పాలున్న మొక్కలు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఐపోమియా. నేను ఇందాక చెప్పా తూటిపూలకే ఐపోమియా అని కూడా పిలుస్తారు. సో ఐపోమియా అవుతుంది. దోస అవుతుందా? కాదు. దోస అనేది మనకి అసంపూర్ణ పుష్పం అవుతుంది. సో ఇది కాదు. కాకర ఆల్సో అసంపూర్ణ పుష్పం. ఉమ్మెత్త అనేది సంపూర్ణ పుష్పం. బొప్పాయి ఆల్సో అసంపూర్ణ పుష్పం. మందారకే ఇంకో పేరు దాస అని గుర్తుపెట్టుకోండి. సో మందార కూడా సంపూర్ణ పుష్పమే. అంటే మనకు ఆప్షన్స్ ఏంటి? ఏ, డి, ఎఫ్. ఓకే, ADF ఉన్నది ఆన్సర్. చూడండి ఆప్షన్స్ కింద ఎక్కడుంది ADF? BCE కాదు, AEF కాదు, ADF. ఇది ఆన్సర్, ఇది కాదు. క్లియర్? ఇది ప్రతి టాపిక్ని కూడా క్లారిటీగా చదువుతూ ఎగ్జామినర్ ఏ విధంగా బిట్ ఫ్రేమ్ చేస్తున్నారో అదే విధంగా మీకు వీలైనన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఫ్రేమ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, ఈరోజైతే ఒక 5 to 6 బిట్స్ చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో 4-5 బిట్స్తో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. నా వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.